ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు, ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. వీళ్ళిద్దరిని దగ్గర పెట్టండి అసలు. నా పరంజ్యోతి నెంబర్ లేదమ్మా మా దగ్గర. ఎక్కడ మా దగ్గర ఉంది సార్. ఉందా? ఫోన్ కొట్టు. అమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వెవరు తల్లి? మాకు తెలియాలి కానీ నువ్వెవరు? నేను మా అమ్మగారు చనిపోయారు. అవును. శృంగారపాటి వంశం మాది. యెహోవా దేవుని భక్తురాలి. నా ప్రియుడు యెహోవా. నా ప్రియుడు యెహోవా అండి. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేరు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. నేను ఇతనితో జనరల్ గా ఉండేదాన్ని, ఒక భర్త స్వరూపంలో ఉండేదాన్ని. ఎన్ని గొడవలు వచ్చినా కొట్టినా సర్దుకుపోయేదాన్ని. అతను ఆ కళ్ళలో అతను ఎంతమందిని కన్యత్వాన్ని తీసుకున్నాడో తెలియదు కానీ ఆ కళ్ళల్లో చక్రాలను చూసి ప్రేమలో పడిపోయి చివరికి నా కాపురాన్ని నేను చేసుకున్నాను సార్. ఈ పల్లెటూరు బైకు, ఈ